మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం తాగుతావు అన్నా అని అడుగు. నాకు పైనాపిల్ జ్యూస్ వద్దు అన్న. ఇట్లేవాడు ఓకే పైనాపిల్ జ్యూస్ వద్దు, ఏం కావాలి? ఆపిల్ జ్యూస్ వద్దు అన్న. ఆపిల్ జ్యూస్ వద్దు, పైనాపిల్ జ్యూస్ వద్దు, మరి ఏం కావాలి అని అడుగుతావు. రెండు వద్దన్నాను కదా, మరి ఏం కావాలో చెప్పు. ఏం కావాలో నేను చెప్పను. నాకు బత్తాయి జ్యూస్ వద్దు. నీకు అర్థం కాదు ఏమి ఇవ్వాలో. అర్థమైందా? అదే నేను అనిరుద్ ఒక స్టీల్ గ్లాస్ లో మీడియం చిల్డ్ వాటర్ ఫుల్ గా తీసుకొని వచ్చి నాకు ఇవ్వను అనుకో. స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్తావు, స్టీల్ గ్లాస్ లో మీడియం కోల్డ్ తీసుకొని నాకు ఇదిగో అన్నాను ఇస్తా. తాయి బా ఎండను పడి వచ్చాను, భలే ఉంది అంట. నాకు కావాల్సింది ఎప్పుడు నాకు వచ్చింది? నాకు ఏం కావాలో చెప్పినప్పుడు వచ్చింది. నాకు ఏం వద్దో చెప్పినప్పుడు వచ్చిందా? ఏం కావాలో చెప్పినప్పుడు వచ్చింది. అది కూడా ఎలా చెప్పాను? వాటర్ అంటే నువ్వు చెంబులో తేవచ్చు, ఒక బకెట్ లో తేవచ్చు, ఒక బాటిల్ లో తేవచ్చు, ఏమైనా చేయొచ్చు. వాటర్ అన్నప్పుడు నేనేం చెప్పా? స్పెసిఫిక్ గా ఒక స్టీల్ గ్లాస్ లో మీడియం చిల్ ఉన్న వాటర్ ఫుల్ గా కావాలి అన్న. నేను చెప్పినవన్నీ వచ్చాయి నాకు. సో నీకు ఏం కావాలో క్లారిటీ పెరిగే కొద్దీ నువ్వు దాన్ని రిసీవ్ చేసుకునే ఒక ప్రాబబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఏం కావాలో చెప్పడం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పాలో, నాకు బ్లాక్ వద్దు అంటే వైట్ ఇమ్మని కాదు, బ్లాక్ కి వైట్ ఆపోజిట్ అని ఎవరు చెప్పారు? నాకు గ్రీన్ వద్దు అంటే రెడ్ ఇమ్మనా? నీకు ఏం కావాలో చెప్పాలి, ఎంత క్లియర్ గా చెప్పాలి. సో మైండ్ ఎప్పుడు బొమ్మల్లో ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడు, హాస్పిటల్ లైఫ్ వద్దు అనేది ఎలా చెప్పొచ్చు? నేను సూపర్ ఫిట్ గా ఉండాలి, నేను ఒక్కసారి రన్నింగ్ మొదలు పెడితే 2 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తాలి, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఒక ఫిట్నెస్ గురువుగా నన్ను ట్రీట్ చేయాలి, అందరూ నన్ను సజెషన్స్ అడగాలి, ఎక్కడికి వెళ్ళినా సరే టీవీలో ఇంటర్వ్యూలో నేను ఫిట్నెస్ గురించి ఇవ్వాలి, రన్నింగ్ జాగింగ్ వెయిట్ లిఫ్టింగ్ మొత్తం ఇరగదీసేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం బొమ్మలు పడ్డాయి నీకు? చెప్పిన ప్రతి బొమ్మకు ఒక ఎమోషన్ ఎలా ఉంది? సూపర్ హీరోయిజం ఉంది. అవన్నీ మనం జీవితంలోకి ఇన్వైట్ చేసినట్టు. ఇప్పుడు మనం ఏం కావాలో చెప్పినప్పుడు దెన్ ఇట్ గివ్స్ వాట్ యు వాంట్.